చక్కని పాటల ద్వారా మనకిచ్చినటువంటి కంఠస్వరములతో యేసయ్య నామాన్ని స్తుతించగలిగాం. ఇది మొదటి రోజు కనుక యేసయ్య దీవెన పండుగలు ఇంకా రేపు మర్నాడు జరుగుతాయి. ఇంకనూ మీ యొక్క స్నేహితులను, మీ యొక్క ఆత్మీయులను, మీ ఇంటి పక్కన వారిని రేపు ఆ మర్నాడు తీసుకొని రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాము. మరి దేవుని బిడ్డలారా, మేము ప్రార్థించిన రీతిగా, సంఘం ప్రార్థించిన రీతిగా ఈరోజు దైవజనులు ప్రసాద్ రాజన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. నెరవిడిచిన భూమి వర్షము కొరకు ఎలా ఎదురు చూస్తుందో మన జీవితంలో కూడా దేవుని వాక్యం కొరకు అలా ఎదురు చూడాలి. అప్పుడే మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. కనుక వాక్యం ఎంతో విలువైనది, జుంట తీయని దారాల కన్నా మధురమైనది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 5 నిమిషాలు అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎవరికి ఎలాంటి ఒత్తిడి బలవంతం ఏమీ లేదు. స్వచ్ఛందంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఉదయం నుండి మనం ఎన్నో పనుల చేత, ఎన్నో ఆలోచనల చేత సతమతమైపోయి ఉంటాము. ప్రశాంతంగా ఆ ప్రభు వైపు చేతులెత్తి, ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇదిగో మా తండ్రి, ఈ సంవత్సరంలో మాకు చక్కని అవకాశాన్ని కల్పించారు. పునరుద్ధానమైన ఆరాధనలో పాలిభాగస్థులమయ్యే అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఈ నూతనమైన సంవత్సరములో అయ్యా, మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో మొట్టమొదటి వారములో మమ్మల్ని ఉంచారు నాయన. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు అంటూ అందరూ కూడా మెత్తనైన మనసుతో యేసు వైపు చేతులెత్తి స్వచ్ఛమైన మీ మాటల ద్వారా మా మనసులో నైనా స్వస్థపరచు. మా మనసులో ఉన్నటువంటి ప్రతి దురాలోచనలు తీసివేయినైనా. యేసయ్యా, దురాలోచన కలిగి ఉంటే దుఃఖం పాలైపోతాం నైనా. మెత్తనైన మీ మనసు కలిగి ఉంటే ఎంతో ధన్యత కలిగి ఉంటాం నైనా. యేసయ్యా, మాతో మాట్లాడు నైనా. 2023 సంవత్సరంలో మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే. ఈ నూతనమైన సంవత్సరంలో ఇదిగో మా తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీవే, నడిపించే దేవుడవు నీవే, నడిపించిన దేవుడవు నీవే. అందుకని మా తండ్రి, మీపైనే ఆనుకొని మేము బ్రతుకుతాము నాయనా. యేసయ్యా, మీరు మాకు స్వేచ్ఛనిచ్చే దేవుడు నాయనా. మమ్మల్ని బందీలు చేసే దేవుడవు కాదయ్యా, మమ్మల్ని బంధించేవాడవు కాదయ్యా. మాకు స్వేచ్ఛనిచ్చి మా క్షేమాన్ని కోరుకునే దేవుడవునైనా. యేసయ్యా, మీ పాదాలకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చప్పట్లు కొడదాం. సంతోషంగా ఉన్నవారు మాత్రమే చప్పట్లు కొడదాం. యేసు ప్రభులో సంతోషం మాకు లేదండి, యేసు ప్రభు ద్వారా మాకు సమాధానం లేదండి అనే వారు కొట్టకండి. యేసు ప్రభులో శాంతి ఉంది అన్నవారు
సమాధానం ఉంది అని తెలుసుకున్న వారు మాత్రమే చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అవును యేసయ్యా, 2023 సంవత్సరంలో ఎన్నో ఆపదలు వచ్చాయి నాయన, ఎన్నో శ్రమలు వచ్చాయి నాయన. అయినా సరే నన్ను విడిచిపెట్టలేదు యేసయ్యా. ఆలోచన చెప్పిన దేవుడు నీవే యేసయ్యా, నడిపించిన దేవుడు నీవే యేసయ్యా. స్తోత్రములు తండ్రి, మీ నామానికే స్తోత్రములయ్యా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. యేసయ్యా, అంధకారమే దారి మూసిన, నిందలను కృంగదీసిన, మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుకున్న దేవుడు నీవే యేసయ్యా. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీవే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. సంతోషంగా ఉన్నవారు, యేసయ్య మేలులు పొందినవారు, యేసయ్య ద్వారా శాంతి పొందినవారు, యేసయ్య ద్వారా సమాధానం పొందినవారు, యేసయ్యను గురించిన రుచి తెలిసిన వారు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన. అవును తండ్రి, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన. తండ్రి వలె ఉంటారైనా, చక్కని ఆలోచన ఇస్తారైనా. చేయి బట్టి వెన్ను తట్టి తడబడుతున్నటువంటి కుమారునికి తండ్రి ఎలాగైతే మార్గం చూపిస్తాడో, యేసయ్య కూడా తండ్రి కంటే ఎక్కువగా మార్గము చూపించే దేవుడు. తడబడుతున్న మన జీవితాలలో ఆలోచన చెప్పే దేవుడు. చేయి బట్టి వెన్ను తట్టి ఇబ్బందులలో ఇక్కట్లో కొట్టుమిట్లాడుతున్న మన జీవితాలకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు. చక్కని ఆలోచన చెప్పే దేవుడు యేసయ్య. ఆలోచన చెప్పి యేసయ్యా, యేసయ్యా. శ్రమలోనైనా నన్ను స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తొడబడిన అలసటపై పడిన, అడుగులు తొడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమునైనా. చెయ్యి పట్టి నడిపించే దేవుడవు నీవు, ఆలోచన చెప్పే దేవుడవు నీవు గనుక అయ్యా, మా అందరి పట్ల మీ ఆలోచనే నెరవేరాలి నాయనా, మీ ఆలోచనే నెరవేరాలి నాయనా. అందరం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. దేవుని సంగమా, యేసయ్య దీవెన పండుగలలో ఆయన దివ్యమైనటువంటి వాక్కులు మనలోకి ప్రత్యక్షమవుతూ ఉండగా ఎవరు కూడా ఒడిదుడుకులు పాలవ్వకుండా, తడబడకుండా యేసయ్య వైపు చూద్దాం. ఆయన మాట విలువైనది, ఆయన మాట విలువైనది. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గత 4 సంవత్సరాలు మీ కృపలో భద్రపరిచి నైనా యేసు ప్రేమ ప్రార్థన మందిరముగా మీరు సిద్ధపరచుకొని మీ పని జరిగిస్తున్నందులకై మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నిష్ప్రయోజకులమునైనా, దేనికి పనికిరాము, అపారమైన మీ ప్రేమ ద్వారా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచారు తండ్రి. అయ్యా, గడిచిపోయిన సంవత్సరములో ఎన్నో అపాయాలు, ఎన్నో అనారోగ్యాలు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా వాటన్నిటి నుండి తప్పించి 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 కంటి కను పాప వలె కాపాడుకున్న తండ్రి
మీ నామానికి స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు. ఈ ఆవరణములో ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. యంత్రముల ద్వారా వింటున్న మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, యేసయ్య దీవెన పండుగలు, ఇదిగో మా తండ్రి, ఒకే ఒక ఎజెండా ఏమిటంటే నాయనా, మీ బిడ్డలైన వారు ఆత్మీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని విషయాలలో వర్ధిల్లాలి నాయనా, వర్ధిల్లాలి, మీకు దగ్గర వాళ్ళనైనా. ఇంకనూ మా తండ్రి, మీరంటే తెలియని వారు తెలుసుకోవాలి, మీ రుచి ఎరగాలి. అందుకని మా తండ్రి, ఈ పరిచర్యను మీరు ప్రేమించి గత 4 సంవత్సరాలు మీరు కాపాడుకున్నారయ్యా. ఇదిగో మా తండ్రి, ఈ 5వ వార్షికోత్సవ పండుగలలో మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులునైనా మీ దాసులు స్వచ్ఛందంగా, యథార్థంగా, ఎవరి నుండి ఏం ఆశించకుండా మీ పనిలో కొనసాగించబడుతున్న మా ప్రియులు ప్రసాదరాజన్న గారిని బట్టి స్తోత్రాలు. వారికిచ్చిన భారాన్ని బట్టి, వారికిచ్చిన పరిచర్యను బట్టి, వారికిచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికిచ్చిన సంఘములను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. బ్రతికిన కాలం అంతా ఈ విధంగా మీ సేవలో ఉండి ప్రాణం ముగించుకుంటే చాలు తండ్రి. అలాంటి స్వచ్ఛమైనటువంటి పరిచర్యలో కొనసాగించబడుతున్న మీ దాసుని బట్టి మరొకసారి మీ పాదాల చెంత కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయ్యా. వారి ద్వారా యేసయ్య దీవెన పండుగలలో మొదటి రోజున మా తండ్రి మాట్లాడాలన్న మీ ప్రణాళిక ఏమిటో మా పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరు ఏ వేదనలో ఉన్నారో మాకు తెలియదు నాయనా, ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో మాకు తెలియదు నాయనా. మీ మాట స్వస్థపరుస్తుంది, మీ మాట నెమ్మదినిస్తుంది, మీ మాట ధైర్యపరుస్తుంది నాయనా. ప్రతి ఒడుదుడుకుల నుండి తప్పిస్తుంది నాయనా. ఎన్నుదిరిగి చూడకుండా ధైర్యముగా ముందుకు సాగే గొప్ప బలమును దయచేస్తుంది తండ్రి. అయ్యా అయ్యా, మీ దాస్తుని ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. తండ్రి, మీరే మాతో మాట్లాడండి నాయనా. వచ్చిన దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారికి ఇచ్చిన భారమును బట్టి స్తోత్రములైనా. వసతులను వదులుకొని, అవకాశాలను వదులుకొని, మీ సేవే శరణమనుకొని బ్రతుకుచున్నటువంటి ప్రతి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా, చిన్న బిడ్డల్ని మొదలుకొని పెద్దవారి వరకు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ సభల ద్వారా మీ నిండైన దీవెనలు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉంచి మేలు కార్యాలు చేయమని, ఆత్మీయంగా బలపరచమని, ఆత్మీయ స్థితిని పెనుపంపు చేయమని, మాట్లాడే ప్రతి సేవకుల్లో మీరుండి కార్యము చేయమని, మీ పని జరిగించుకునమని, మా కొరకు త్వరగా రానై ఉన్న యూదా గోత్రపు సింహం వలె రానై ఉన్న యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.